బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. హైదరాబాద్ సిపి సజ్జనార్ రంగంలోకి దిగారు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్కి వెళ్లారు సజ్జనార్. ఉదయ్ కృష్ణారెడ్డి కేసు సంబంధించిన విషయం పైన దాని వివరాలని, విచారణ తీరుని స్టడీ చేశారు. ఇక పోలీస్ అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు సిపి సజ్జనార్. సజ్జనార్ ముందు నేరం అంగీకరించారు ఉదయ్ కృష్ణారెడ్డి. తనతో సన్నిహితంగా ఉండి మరొకరిని పెళ్లి చేసుకోవడాన్ని సహించలేకే మహిళా ట్రైనీ ఐపీఎస్ను వేధించానని చెప్పి ఉదయ్ కృష్ణారెడ్డి సజ్జనార్ ముందు కన్ఫెస్ చేసినట్టు తెలుస్తోంది. తనకు ట్రైనీ ఐపీఎస్తో శారీరక సంబంధం కూడా ఉన్నట్టుగా అంగీకరించాడు. కస్టడీలో పోలీసులపైకి రివర్స్ అయ్యాడు ఉదయ్ కృష్ణారెడ్డి. పోలీసుల ప్రశ్నలకు ఎదురు ప్రశ్నలు కూడా వేశాడు ఉదయ్ కృష్ణారెడ్డి. తప్పు చేశా, అయితే ఏంటి ఇప్పుడు నన్ను ఎందుకు విసిగిస్తున్నారంటూ దురుసుగా ప్రవర్తించాడంట. సాయంత్రానికి ఈరోజు కస్టడీ ముగుస్తుండటంతో మరిన్ని కీలక విషయాలని బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఈరోజు కూడా మరోసారి ఆయన విచారించబోతున్నారు. ఉదయ్ కృష్ణారెడ్డి అప్పుడే ఐపీఎస్ ట్రైనింగ్లో ఉన్నాడు కదా, పోలీస్ అయిపోయాను అనే రకంగా కన్ఫర్మేషన్ ఇచ్చేసుకొని ఆయనే రివర్స్లో పోలీసులను క్వశ్చన్ చేస్తున్నాడు. రివర్స్లో క్వశ్చన్ చేయడం, రివర్స్లో వాళ్ళకే కౌంటర్లు వేయడం. ఎస్ చేసా, అయితే ఏంటి ఇప్పుడు? మొన్నేమో నాకు ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ పెరిగారు, సోషల్ మీడియాలో బజ్ వచ్చింది, నాకు ప్రపోజ్ చేశారు, యాక్సెప్ట్ చేశారు, తప్పేంటి అనడం. ఈరోజు అవును తప్పు చేసి అయితే ఇప్పుడు ఏంటి, ఏం చేయమంటారని రివర్స్లో క్వశ్చన్ చేయడం. ఆ ట్రైనీ మహిళా ఐపీఎస్తో శారీరక సంబంధం ఉంది అని ఒప్పుకోవడం. ఏకంగా సజ్జనార్ ముందే డైరెక్ట్గా ఆయన ఎస్ నేను ఆ మహిళతో శారీరక సంబంధం పెట్టుకున్నా, నన్ను కాదని నాతో సన్నిహితంగా ఉండి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే నేను తప్పుబట్టనా, సో అందుకే తప్పుబట్టాను, అందుకే నేను ఈ రకంగా ప్రవర్తించాను అనేది ఓపెన్గా ఒప్పేసుకున్నాడు, తప్పును అంగీకరించాడు. సో సజ్జనార్ డైరెక్ట్గా రంగంలోకి దిగారంటే డెఫినెట్గా ఈ కేసులో మరిన్ని కొత్త ట్విస్ట్లు వెలుగు చూసే అవకాశం కూడా ఉంది. మా ప్రతినిధి నిర్మల సిద్ధంగా ఉన్నారు. నిర్మల, సో డైరెక్ట్గా సజ్జనార్ రంగంలోకి దిగడం ఎలా చూడాలి? ఈరోజు కస్టడీ ముగియనుండడంతో ఎటువంటి విచారణ జరిగే అవకాశం ఉంది? ఈరోజు మళ్ళీ సజ్జనార్ ఆయనని విచారించే అవకాశం ఉందా? సజ్జనార్ ముందే ఇంత ఓపెన్గా కన్ఫెస్ చేస్తున్నాడు ఉదయ్ కృష్ణారెడ్డి అంటే ఆయన ధైర్యం ఏంటి అనుకోవాలి? ఎస్ మనోజ్, ఎప్పటికైతే సజ్జనార్ కూడా రంగంలోకి దిగడం అనేది కూడా, ఎందుకంటే ఉదయ్ కృష్ణారెడ్డి చెప్పినటువంటి నిర్లక్ష్యపు సమాధానాలు దీనికి కారణం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను చెప్తున్నటువంటి నిర్లక్ష్యపు సమాధానము, నాకు చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు, నన్ను ఫాలో అయ్యారు, నన్ను ప్రపోజ్ చేశారు, అందుకే నేను ఏది చెప్పాను అని చెప్పి ఆ సమాధానము ఆధారంగా బేస్ చేసుకొని ఇక్కడ సిపి సజ్జనార్ కూడా రంగంలోకి దిగడము స్టార్ట్ చేశారు. నిన్న సాయంత్రం అంటే నిన్న నైట్ 8 గంటల సమయంలో కూడా అత్తాపూర్ పోలీస్ స్టేషన్ కి సజ్జనార్ చేరుకోవడం కూడా జరిగింది. అప్పటి వరకు కూడా పోలీసులకు నిర్లక్ష్యంగానే సమాధానం చెప్తూ వచ్చాడు ఉదయ్ కృష్ణారెడ్డి. నేను చేశాను తప్పు, కానీ మీరు నన్ను ఏం చేయలేరు అనే విధంగా కూడా తను చెప్పడం జరిగింది. అందులో ఒకటి, ఇక్కడ ట్రైనీ ఐపీఎస్ మహిళా బాధితురాలు ఎవరైతే ఉన్నారో తను చనువుగా ఉండడమే కాకుండా తను వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడం అనేది కూడా నన్ను ఇబ్బంది పెట్టిన విషయము, అందుకే తన మీద నేను దాడికి పాల్పడ్డాను అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. అదే విధంగా ఇంకా సిపి సజ్జనార్ రంగంలోకి దిగి దాదాపు 5 గంటల పాటు విచారణ కొనసాగించడం కూడా జరిగింది. అర్ధరాత్రి వరకు కూడా సిపి సజ్జనార్ సమక్షంలోనే విచారణ కొనసాగింది. అదే నేపథ్యంలో ఇటు ఉదయ్ కృష్ణారెడ్డి తమ్ముడైనటువంటి కనయ్య రెడ్డిని, అలాగే ఉదయ్ కృష్ణారెడ్డి మామను కూడా విచారించినట్టుగా తెలుస్తూ ఉంది. ఇటు ఉదయ్ కృష్ణారెడ్డి ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారం కూడా అన్ని బేస్ చేసుకొని అన్ని ఆధారాలతోటి కూడా దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ఈ రోజు సాయంత్రం వరకు కూడా కస్టడీ కొనసాగనుంది. ఈ రోజు సాయంత్రం ముగిసే వరకు ఇంకా కీలక ఆధారాలను రాబట్టి దాన్ని బేస్ చేసుకొని కూడా ఇప్పుడు దర్యాప్తు కొనసాగించబోతున్నారు. ఎందుకంటే ఇంకా ఎంతమందిని ఇబ్బంది పెట్టుంటాడు, ఏపీకి సంబంధించినటువంటి మహిళ కూడా ఉంది కదా, ఆమెను కూడా ఎటువంటి ఇబ్బందులకు గురి చేశాడు, ఆ అమ్మాయి విషయంలో ఎలాంటి నిర్లక్ష్యపు సమాధానం చెప్పబోతున్నాడు. ఎందుకంటే సిపి సజ్జనార్ ముందే తను అవును నేను తప్పు చేశాను, ఇప్పుడు ఏంటి అనే విధంగా మాట్లాడడం అనేది కూడా పోలీసులకు సవాల్గా మారింది. కాబట్టి దీన్ని ఛేదించాలంటే ఈ ఉదయ్ కృష్ణారెడ్డి ఈ విషయంలో తను ఒక ట్రైనీ ఐపీఎస్ గా సెలెక్ట్ అయ్యాడు, కానీ ఎందుకు తను ఇంత అప్పుడే పోలీస్ అయినంత ఇదిగా ఇది చేస్తా ఉన్నాడు అనేది. ఇంకొకటి, చాలా మంది అమ్మాయిలని తను ఇలా ఇబ్బంది పెట్టినట్టుగా కూడా ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి విషయాలు, కొత్త విషయాలు. కాబట్టి తన నుంచి బాధపడ్డ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు న్యాయం జరిగేలా చేయాలి, ఉదయ్ కృష్ణారెడ్డికి ఇంకా శిక్ష కఠినంగానే పడేలాగా చేయాలి అనేది పోలీసులు కూడా దీన్ని సవాల్గా తీసుకున్నారు. కీలక ఆధారాల కోసము ఇప్పటికే తన దగ్గర స్వాధీనం చేసుకున్నటువంటి
ఐఫోన్ లో ఎటువంటి డేటా ఉంది అని సిపి సజ్జనార్ కూడా పరిశీలించబోతున్నారు. దాన్ని పరిశీలించిన తర్వాత దర్యాప్తు కొనసాగించి తదుపరి చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది మనోజ్. రైట్, అంటే ఇంత ఓపెన్ గా కన్ఫెస్ చేస్తున్నాడు ఉదయ్ కృష్ణారెడ్డి అని అంటే దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నారు పోలీసులు? మరి ఈరోజు కస్టడీ ముగియబోతోంది. సో నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఏముండబోతోంది? ఇంకా కస్టడీ కోరే అవకాశం ఉందా? ఇంకెవరైనా బాధితులను వెలికి తీయబోతున్నారా? ఖచ్చితంగా మనోజ్, ఎందుకంటే ఇప్పటికే తను చెప్పిన నిర్లక్ష్యపు సమాధానాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా కూడా ఇంకా కస్టడీకి కోరే అవకాశాలు ఉన్నాయి. కస్టడీకి కోరితే ఇంకా కీలకమైన ఆధారాలు బయటపడే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ కస్టడీ కోరే అవకాశం కూడా ఉంది ఉప్పరపల్లి కోర్టునైతే, ఇక్కడ అత్తాపూర్ పోలీసులు మనోజ్. రైట్, సో ఉదయ్ కృష్ణారెడ్డి ఇస్తున్నటువంటి సమాధానాలకి పోలీసుల రియాక్షన్ ఏంటి మరి? అంటే డైరెక్ట్గా అవును నేను చేశాను, తప్పేంటి, ప్రపోజ్ చేశారు, యాక్సెప్ట్ చేశా, ఆ మహిళతో శారీరక సంబంధం పెట్టుకున్నాను, నన్ను కాదని ఇంకొకరిని పెళ్లి చేసుకున్నందుకే నేను తనపై ఒత్తిడి తీసుకొచ్చాను, బెదిరించాను, ఇంకేదో చేశానని చెప్తుంటే ఇంత ఓపెన్గా ఒప్పేసుకుంటున్నాడు అన్నప్పుడు పోలీసుల వైపు నుంచి రియాక్షన్స్ ఏంటి? పోలీసులు కూడా, అత్తాపూర్ పోలీసులు కూడా దీన్ని కఠినంగానే తీసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే అతని నుంచి వచ్చే ఈ సమాధానము మొన్న కూడా అవును నాకు ప్రపోజ్ చేశారు చాలా మంది, నేను ఒప్పుకున్నాను, తప్పేంటి అనే ఒక సమాధానము, ఈ రోజు నేను తప్పు చేశాను, అయితే ఇప్పుడు ఏంటి, నన్ను ఎందుకు మీరు క్వశ్చన్ చేస్తున్నారు, అయితే నన్ను కాదని ఇంకొకరిని చేసుకోవడం న్యాయమేనా, ఇలా నన్ను మోసం చేయడం న్యాయమా, ఇలాంటి ప్రశ్నలు తను మళ్ళీ రివర్స్ పోలీసులకు సంధించడంతో కూడా పోలీసులు దీన్ని సవాల్గా తీసుకుంటున్నారు. ఒక పక్క ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఒక ఐపీఎస్ కి సెలెక్ట్ అయినటువంటి వ్యక్తి ఇలా మాట్లాడడం ఏంటి, ఇంత అహంకారంతో మాట్లాడడం ఏంటి, ఇంత దురుసు సమాధానం చెప్పడం ఏంటి? కాబట్టి ఇతని పట్ల కూడా కఠినంగానే చర్యలు తీసుకోవాలి. తన నుంచి ఇంకా వివరాలు రాబట్టాలి, కీలక ఆధారాలను సేకరించాలి అనే కోణంలో ఖచ్చితంగా ఈ రోజు సాయంత్రము కస్టడీ ముగిసే లోపు మళ్ళీ ఉప్పరపల్లి కోర్టులో మాత్రము మళ్ళీ కస్టడీ కావాలి అని కోరే అవకాశాలు అయితే, కోరడానికి పిటిషన్లు వేసే అవకాశం కూడా కనిపిస్తోంది మనోజ్. బయట థ్యాంక్ యూ నిర్మల. సో మొత్తంగా ఉదయ్ కృష్ణారెడ్డి చెప్తున్న మాటలు వింటే నిజంగా అందరూ షాక్ అవ్వాల్సిందే. డైరెక్ట్గా హైదరాబాద్ సిపి సజ్జనార్ రంగంలోకి దిగారు. ఈ కేసు వివరాలు అడిగి తెలుసుకున్నారు, విచారణ తీరుని, వస్తున్నటువంటి వివరణని మొత్తాన్ని అడిగి తెలుసుకున్నారు ఆయన. సో సజ్జనార్ రంగంలో దిగినప్పుడు సజ్జనార్ ముందు కూడా ఇదే రకమైన స్టేట్మెంట్ కన్ఫెస్ చేశారంట. నేను ఆ అమ్మాయితో సన్నిహితంగా ఉండేవాడిని, సో నన్ను కాదని చెప్పి వేరే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంటే నాకు కొంత ఇబ్బంది అనిపించింది, అందుకే ఈ రకంగా ప్రవర్తించాను అని చెప్పి కన్ఫెస్ చేయడంతో పాటు అటు ఉదయ్ కృష్ణారెడ్డి చెప్తున్న సమాధానాలు పోలీసులకే మైండ్ బ్లాక్ అవుతున్నాయి. నాకు ప్రపోజ్ చేశారు, నేను వాటిని యాక్సెప్ట్ చేశాను, ఇది అని చెప్తున్న మాట. నాకు సోషల్ మీడియాలో బజ్ పెరిగింది, ఆ బజ్ పెరగడం మూలంగా నాకు చాలామంది ఫ్యాన్స్ అయిపోయారు, వాళ్ళందరూ ప్రపోజ్ చేస్తుంటే యాక్సెప్ట్ చేశాను. ఇంకా ఫర్దర్గా తను చెప్తున్న ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, అవును తప్పు చేసిన, ఇప్పుడు ఏం చేస్తారు, ఏం చేయమంటారు? పోలీసులకే రివర్స్ క్వశ్చనింగ్ చేస్తూ ఉదయ్ కృష్ణారెడ్డి ప్రవర్తించిన తీరు నిజంగానే బయటికి ఇలాంటి వ్యక్తులు నిజంగానే ఒక యూనిఫామ్ జాబ్లో వెళ్తే పరిస్థితి ఏంటి మరి? ఇంత ఓపెన్గా తప్పు చేసిన అయితే ఏంటి అనే రకంగా ఇంత మైండ్ బిహేవియర్ క్యారెక్టర్ ఇలా ఉంది అన్నప్పుడు ఇలాంటి వ్యక్తులు నిజంగానే పబ్లిక్లోకి వచ్చి సర్వీస్ చేయగలుగుతారా? సో ప్రజెంట్ ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించిన విషయంలో రోజుకో ట్విస్ట్ బయటపడుతుంది. ఈరోజు సాయంత్రానికి ఆయన కస్టడీ ముగియబోతోంది. సో మరి ఎటువంటి ఇంకా కీలకమైన విషయాలు రాబడతారో చూడాలి. ఇంకో కీలకమైన ఐఫోన్ దొరికింది, ఐఫోన్లోనే అన్ని రకాలుగా వీడియోలు ఉన్నాయనేటువంటి అనుమానాలు పోలీసులు వ్యక్తం చేశారు కాబట్టి ఆ ఐఫోన్ని రిట్రైవ్ చేసే పనిలో ఉన్నారు. మరి ఏ రకంగా ఆ అంశం బయటపడుతుంది, ఏ ఫోటోలు బయటపడతాయి, ఇంకేదైనా